Students, welcome to విజయ సాధన ఆన్లైన్ అకాడమీ సార్. తక్కువ సమయంలో విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో ఈ అకాడమీ ముందుకు వస్తుంది. 2 రాష్ట్రాల్లోని టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ మీ దగ్గర ఉన్నారు సార్. మార్కెట్లో రకరకాల యాప్లు ఉన్నాయి. మీరు ఈ క్లాసెస్ మీరు వినియోగించుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి విజయ సాధన ఆన్లైన్ అకాడమీ అనే పేరుతో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ తక్కువ సమయం నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఇక్కడి నుంచి నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఎగ్జామినరు ఏ రకంగా ఏ లెవెల్ అడిగినా గ్యారెంటీని ఒక జాబ్లో ఉండాలి సార్. ముఖ్యంగా సార్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా ఎక్స్పెక్టెడ్ బిట్ సార్. రేపు ఎగ్జామ్లో గ్యారంటీగా ఇక్కడి నుంచి రాబోతున్న యొక్క ప్రధానమైన అంశాలు సార్ ఇవి. ఓకే, ఈ క్లాస్ వింటే మీరు ఈజీగా రేపు 10 మార్కులు పైగా క్యాచ్ చేయగలుగుతారు సార్. అందుకే ఓపికతో వినండి సార్. 2023 సంవత్సరం డిసెంబర్ 24 నాడు సార్, డిసెంబర్ 24 నాడు అమెరికాలో స్వామినారాయణ టెంపుల్ పైన దాడి జరిగింది. ఈ దాడి అమెరికా ప్రభుత్వం ఖండించింది. అయితే ఇక్కడ సార్ ఈ టెంపుల్ పైన ఖలిస్తా అనేక వ్యక్తులు, ప్రత్యేక పంజాబ్ను ప్రత్యేక సిక్కు దేశంగా కోరుకుంటున్న ఖలిస్తా అనేక వ్యక్తులు వాళ్ళు అక్కడ దాడికి పాల్పడ్డారు. ఇలా దాడి చేయడం పద్ధతి కాదని చెప్పి అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఈ టెంపుల్ ఇది అమెరికాలో ఈ న్యూ జెర్సీ రాష్ట్రంలో ఉంటుంది. న్యూ జెర్సీ రాష్ట్రంలో ఎక్కడ ఉంది టెంపుల్ అని చెప్పి అంటుండో. ఎక్కడుందండి ఇది? నేవార్కులో ఉందమ్మా. ఓకే, మౌలానా చదవాలమ్మా, ఈసారి జాబ్ కొట్టాలమ్మా, నీ పల్లెకు ఒక ఆఫీసర్గా ఉండాలండి. ఓకే, ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉండో సార్. చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఏ స్టేట్ అంటే న్యూ జెర్సీ రాష్ట్రం సార్. ఇది న్యూ జెర్సీ నగరం అంటే నేవార్క్ నగరం సార్. ఇక్కడ మరే 2023 అక్టోబర్ ఇక్కడ 8 నాడు ఈ టెంపుల్ని ప్రారంభించారు. ఇదే టెంపుల్ ఇక్కడ ఇదే మంత్లో 2023 అక్టోబర్ 14 నాడు 19 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో ఆవిష్కరించారు. ఈ మధ్యనే సార్ ఇక్కడ అమెరికా రీసెంట్లీ సార్ ఇక్కడ అమెరికాలో రిజుమైని మిస్ ఇండియా అమెరికన్గా ఆమె ఎంపిక కావడం జరిగింది అమెరికా దేశంలో. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దానితో పాటు ఇక్కడ ఈ మధ్యనే తెలంగాణలో 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీలో త్వరలో అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరాగాంధీ ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించబోతున్నారు. ఎగ్జామ్లో ఏ లెవెల్ అడిగినా మీరు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ నుంచి ఇవే సార్ రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిడ్ సార్. ఇక్కడ ఈ క్రింది వల్ల తక్కువ నుండి ఎక్కువ జిల్లా స్థానాలు ఉన్నాయి రాష్ట్రాలు. ఏ రాష్ట్రాలలో ఎక్కడ జిల్లాలు ఉన్నాయి ఇక్కడ తక్కువ నుండి అంటే ఇలా మనకి క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ తక్కువ నుండి అంటే సార్ ఉత్తరాఖండ్, ఓకే, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం ఇలా తీసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, 31 అంటే సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఏ లెవెల్లో ఇక్కడ ఓకే ఎక్కువ నుండి తక్కువ అడిగిండా, తక్కువ నుండి ఎక్కువ అడిగిండా ఇలా మనం చూడాలి సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్, అది వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఈ మధ్యనే సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమను సీఎం కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో గోపవరంలో ప్రారంభించారు. దీనిలో సరైనవి ఏంటంటే ఇక్కడ సరైనవి ఇక్కడ అంటే సార్ 1000 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఓకే, రైట్ అండి, ఇది కూడా ఓకే. దాదాపు ఇది ఓకే సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే 25,000 రైతులకి ఇది, కుటుంబాలకి ఇది ప్రయోజనం. ఓకే, 85,000 ఎకరాల్లో జామాయిల చెట్ల పెంపకానికి ప్రోత్సాహం. ఓకే, కానీ సంబంధం లేదండి. ఏదంటే రైట్ ఇక్కడ
ఏబిసి ఎక్కడుందండి? ఇలా ఎగ్జామ్లో డైరెక్ట్ ఆన్సర్లు ఎక్కువ ఉండవు. ఏబి రైటా, ఏబిసి రైటా, ఏబిని రైటా, అన్నీ సరైనవా? ఇందులో సరికానిది ఏది? ఈ లెవెల్లో రేపు ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం కూడా ఇక్కడ నుండి ఉంటుంది సార్. ఇది ప్రధానంగా ఏపీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ సార్. సార్ డిసెంబర్ 14 నాడు ఏపీ ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో సార్ ఇక్కడ ప్రారంభించండి కొన్ని అంటే మౌలిక ప్రాజెక్టులు. ఇక్కడ 720 కోట్ల రూపాయల యొక్క మౌలిక ప్రాజెక్టులు ప్రారంభించారు. అందులో సంబంధం ఉన్నవి ఏందండి? ఇదే రోజున ఇక్కడే వైఎస్ఆర్ అంటే సృజల ద్వారా కార్యక్రమం ప్రారంభించారు. వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ ఇక్కడ ఓకే సార్ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. ఏ బి డి రైట్ అండి. ఇక్కడ ఏందండి? ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ఏ రైటు, బి రైటు, డి రైటు, ఏ సార్ ఇక్కడ ఏ, డి సార్ ఇక్కడ ఏ, మరే ఏ ఉంది సార్ ఇక్కడ ఓకే ఏ రైట్ అంటున్నాం, మరి ఇక్కడ సార్ బి రైట్ అంటున్నాం, ఇక్కడ మరొకటి ఇక్కడ డి రైట్ సార్. ఇక్కడ ఏ డి మరి ఇక్కడ సార్ ఏ బి డి కానీ ఇక్కడ సి మాత్రం ఇది కాదు సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నుంచి గ్యారెంటీ అడుగుతారు సార్. ఇక్కడ వచ్చేసి ఏందండి ఈ కింది వాటిలో సమావేశాలు వాటి థీమ్స్ సరైన అంటుండు. ఏ సమావేశం దేనికి సంబంధించింది? G20 యొక్క సమావేశాల థీమ్ సార్ ఇది. ఒకే కుటుంబం, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్ అంశాల్లో భాగంగా అంతర్జాతీయ రుణ వితరణ పునర్ ఇది 1 ఇక్కడ సార్ ఇది 1C సంబంధించింది. 1C సార్ ఇక్కడ 2 సార్ ఇది 2B సార్ ఇక్కడ 3 ఓకే 3 సార్ ఇక్కడ డీకి సంబంధించింది. ఏ సార్ ఇక్కడ బ్రిక్స్ అంటే ఏ సార్ వేగవంతమైన వృద్ధి అంటే సంబంధించిన యొక్క అంశాలు సార్. ఇక్కడ ఏది దేనికి సంబంధించింది? G20లో అంతర్జాతీయ రుణ వితరణ పునరుసారి ఇక్కడ G7 సార్ ఇది 2050 నాటికి నికర సున్నా కాలుష్యం. థర్డ్ సార్ వాతావరణంలో మార్పుల సమావేశం. ఇది 1 పాయింట్ ఇక్కడ సార్ 1 అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను ఇక్కడ పెరుగుదలను పరిమితం చేయాలి. బ్రిక్స్ సార్ ఇక్కడ మరి ప్రధానంగా ఇది వేగవంతమైన వృద్ధి సార్ ఇది. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఇలా సార్ ఇక్కడ ప్రధానంగా క్రింది వానలో జతపరచమన్నప్పుడు సార్ ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీని ఈయన జయప్రకాష్ నారాయణ ఏపీలో స్టార్ట్ చేసిండు. 1B సార్ 1B చూసుకోవాలి. ఎన్ఎంపి పార్టీది ఇక్కడ మేఘాలయ సార్ ఇక్కడ 2D సార్. 3 వచ్చేసి ఇక్కడ ఆజాద్ డెమోక్రటిక్ పార్టీ అంటే గులాం నబీ ఆజాద్ సార్. ఇక్కడ ఇది ఆన్సర్ సార్ వచ్చేసి. ఓకే ఇలాంటి అంశాలు అడిగినప్పుడు కొంచెం మనం జాగ్రత్త ఉండాలి సార్. రేపు 2024 సంవత్సరం జనవరి 3 నుండి జనవరి 7 వరకు 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం. లాస్ట్ ఇయర్ 2023కేమో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ ఇది. మహారాష్ట్రంలో నాగపూర్లో మహారాజ్ యూనివర్సిటీలో జరిగితే ప్రధాని పోలే. ఒక ప్రధాని ఎప్పుడైనా హాజరు కావాలి. 2004లో వాజ్పేయి పోలే. 2003లో ఇక్కడ 23లో ఈయన రాలే మన నరేంద్ర మోడీ. రేపు ఈ మీటింగ్ ఇది ఎక్కడ పంజాబ్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరగబోతుంది. ఇక్కడ ఈ దేశం ఏ రంగంలో వెనుకబడతనంలో ఉంది, ఈ దేశం ఏ రంగంలో ముందుకు రాలేకపోతుంది, ఆయా రంగాలపై ఇక్కడ చర్చ కూడా జరుగుతుంది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వాళ్ళలో సరి కానీ సార్ ఇక్కడ ఈ మధ్య సార్ ఇది టు కిల్ ఏ టైగర్ సార్. ఇది
ఇది ఒక మూవీ టు కిల్ ఏ టైగర్ అనేది జార్ఖండ్లో గ్యాంగ్ రేప్ ఆధారంగా చిత్రీకరించారు. 2018 అందరు హీరో సినిమా సార్ ఇది. కేరళ రాష్ట్రంలో వరదలకు సంబంధించింది. మన ఆస్కర్ అవార్డు పంపిస్తే వెనకకు వచ్చేసింది. మరొకటి సార్ ఇక్కడ ది వాల్, ఇది రాంగ్ సార్. ఇది ఇక్కడ ఆన్సరు చిల్డ్రన్ ఆఫ్ నో బడీ ఇస్తారు సార్. ఓకే సార్. ఇక్కడ చిన్న మాట, ది వాల్ మూవీ మానసిక సైకాలజీ ఆధారంగా చిత్రీకరించాడు బ్రెండన్ ఫ్రైజర్. ఈ బ్రెండన్ సార్ ఇక్కడ బ్రెండన్ ఫ్రైజర్ ఈయన ఆస్కర్ అవార్డుల బెస్ట్ హీరో. ఈయన నటించిన మూవీ సార్ ఇక్కడ డి మాత్రం రాంగు. దీనికి బెంగాల్ టైగర్ అవార్డు వచ్చింది కానీ లయన్ అవార్డు కాదు సార్ ఇక్కడ. అందుకే ఏబిసి ఇక్కడ రైట్ సార్. ఇవి మూవీస్ నుండి ఏదో ఒక బిట్ తప్పనిసరిగా ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా మనకు ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మరొకటి సార్ ఇక్కడ అర్జున్ అవార్డు సార్. ఇక్కడ 2023 సార్. ఇక్కడ 23కి 26 మందికి అర్జున్ అవార్డు ప్రకటించారు. ఒక ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు తర్వాత ఇండియాలో రెండవ అత్యున్నతమైన క్రీడా అవార్డు అంటే అర్జున్ అవార్డు సార్. ఇది ఈ అర్జున్ అవార్డు సార్. ఇక్కడ వరకు ఎవరు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తులు? దీక్షా దాగర్, ఈమె గోల్ఫ్ క్రీడ సార్. పింకీ లాస్ బాల్ సార్. ఇక్కడ శీతల్ దేవి మన అదరగొట్టింది సార్ పారా ఆర్చరీ అథ్లెటిక్స్లో. మహమ్మద్ షమి క్రికెట్ సరినా. 1D చూసుకోవాలి సార్. ఇక్కడ 1D చూసుకోవాలి. 1B ఉంది, 1A ఉంది, 1C, 1D ఇక్కడ. ఇది ఆన్సర్ సార్. ఇక్కడ మనకు మేజర్గా గ్యారంటీ స్పోర్ట్స్ నుండి ఏదో ఒక బిట్ తప్పకుండా అడుగుతారు. ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ బిట్ మాత్రం వచ్చేసి ఇటీవల ప్రకటించిన అవార్డులో సరైనవి సూచించండి అంటుంది సార్. ఇక్కడ ఏంది సార్ సరైనవి? లీప్ ఎరిక్స్ ఇక్కడ లూనార్ అవార్డు మన యొక్క ఇస్రో సంస్థకు వచ్చింది. చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండ్ చేయడంలో 1D సార్. ఇక్కడ ఆన్సర్ 1D సార్. ఇందిరాగాంధీ శాంతి బహుమతి డేనియల్ బానోమ్ ఆలీ ఆబు ఆవద్ సార్. ఇక్కడ పాలస్తీనా శాంతి నాయకుడిన 2C సార్. ఇక్కడ ద్రోణాచార్య అవార్డు సార్. ఇది కోచర్లకు ఇస్తారు. 5 కోచర్లకు ఇచ్చారు ఈసారి. అందులో లలిత్ కుమార్ ఇక్కడ సార్ హాకీ, గణేష్ ప్రభాకరన్ పారా బ్యాడ్మింటన్. 3A సార్. అంటే 3A సార్. ఇక్కడ మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు మన సాత్విక్ సాయిరాజు చిరాగ్ శెట్టి ఈ ఇద్దరికి ఇవ్వడం జరిగింది సార్. ఇది ఆన్సర్. ఇక్కడ థర్డ్ వన్ సార్. ఇక్కడ ఎగ్జామ్లో అవార్డుల నుండి ఏది అడిగినా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఇవే సార్ రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్. ఇవే సార్ రేపు ప్రధానంగా అడగబోతున్న అంశాలు. వీటిపైన రేపు ఎగ్జామ్లో మన ఫోకస్ చేస్తాడండి సార్. విజయ్ అమృతరాజ్ మరి లియాండర్ పేస్ సార్. ఇక్కడ లియాండర్ పేస్ వీళ్ళిద్దరికీ ఆల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్లో టెన్నిస్ దిగ్గజాలుగా గుర్తించింది. వీరేంద్ర సెవాగ్, డయానా ఎడుల్జీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆల్ ఆఫ్ ఫేమ్గా గుర్తించింది క్రికెట్ దిగ్గజాలుగా ఈసారి. రోష్ని నాడర్, కిరణ్ మజుందార్ మహిళా మేధావుల జాబితాలో ఈసారి శక్తివంతమైన మహిళలుగా 4 భారత్ నుండి చోటు లభించింది. 2 సార్. సచిన్ టెండూల్కర్ సార్. ఇక్కడ నో, ఓన్లీ సచిన్ సార్. ఇక్కడ భారత ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ సార్. ఇక్కడ ఆన్సర్స్ అది 1B సార్. చూసుకోవాలి 1B అండి. ఇది సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. వేరే వాళ్ళు సార్ ఇక్కడ బయట మీరు వివిధ టెస్ట్ సిరీస్ రాస్తుంటారు. అక్కడ సబ్జెక్ట్ సంబంధం లేని అంశాలు అడుగుతుంటారు. అక్కడ మనం చూసి భయపడుతుంటాం. అదే పేపర్ ఈజీగా ఇచ్చారనుకో ఏముంది అనుకుంటామని చెప్పి ఎక్కడో లేని అంశాలు ఇస్తారకే అబ్బా
ఇంత స్టాండర్డ్ ఉందిరా, బాగుంది అనుకుంటాం. అట్లే చదువుకొని పోతే ఎగ్జామ్ ఒక్కటి రావు సార్. అందుకే ఏది కావాలి, ఏది అడుగుతున్నాడు, ఏది అడగబోతాడు, అది మనం అందిస్తున్నాం సార్ ఇక్కడ ఆ అంశాల పైన. భారతదేశం ఈ సంస్థ కంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సముద్ర సంస్థకి ఇండియా రెండోసారి సభ్యురాలుగా ఎన్నికైంది సార్. ఐఎల్ఓ హెడ్ ఆఫీస్ జెనీవా సార్, WTO జెనీవా సార్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆస్ట్రేలియా క్యాపిటల్ వియన్నా సార్. ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో వియన్నా ఫస్ట్ ఉంది సార్. ఇది అదేవిధంగా సార్ ఇక్కడ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ సార్. ఒక భూటాన్ నుండి సార్, ఇక్కడ భూటాన్ నుండి నేషనల్ మెరిట్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు వచ్చింది సార్. డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్, ఈమె WHO తరపున సౌత్ ఈస్టియన్ దేశాల యొక్క డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది. భూటాన్లో హెల్త్ కేర్, అక్కడ పబ్లిక్ హెల్త్ కేర్ విభాగంలో ఈమెకు భూటాన్ ప్రభుత్వం అత్యున్నతమైన అవార్డు ఇచ్చారు. ఏ దేశం అత్యున్నతమైన అవార్డు లభించింది? ఈమెతో సంబంధించింది ఏది? ఈ డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ ఇండియాకి చెందిన వ్యక్తి సార్. ఇక్కడ ఇవే సార్ రేపు ఎగ్జామ్లో మనకు మేజర్గా రేపు అడిగే అంశాలు సార్. మరొకటి సార్ ఇక్కడ సార్, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిపార్ట్మెంట్ స్టేట్స్లో ఈ ర్యాంకింగ్లో అచీవర్ వాదా, ఒక తేనె రేఖ యొక్క అచీవర్ వాదా ఏ రాష్ట్రానికి వచ్చిందంటే తమిళనాడు సార్. ఎంకే స్టాలిన్, భూపేంద్ర పటేల్, ఏకనాథ్ షిండే, జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ స్థానాలు, 234 అసెంబ్లీ స్థానాలు, 182, 288 ఇంతే సార్. ఈ లెవెల్లో క్యాచ్ చేయాలి సార్. మరొకటి సార్ ఇక్కడ ఈసారి ఇలాంటి అంశాల ద్వారా గ్యారెంటీ బిట్ సార్. క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా రేపు ఈజీగా మీరు ఏ ఎగ్జామ్ వస్తాయి సార్, ఇక్కడ ఇవే రేపు గ్యారెంటీ అడుగుతారు సార్. వీటిపై ఫోకస్ చేయండి సార్. మన యాప్ను డౌన్లోడ్ చేయండి సార్. టోటల్గా మీకు ఎవ్రీ డే మీకు అక్కడ ఎగ్జామ్ ప్రాక్టీసు, ఇంపార్టెంట్ యొక్క అంశాలు మీకు ఇక్కడ ఉంటాయి సార్. ఇది కింది వానిలో సరైన వాటిని గుర్తించని అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఏంది సార్, ఇక్కడ సరైన వాటిని గుర్తించమంటుండు బేనోరాయ్ చౌదరి. ఈయన మరణం తర్వాత ఈ మధ్య వీర చక్ర అవార్డు వచ్చింది రీసెంట్లీ. INS శివాజీ యుద్ధ నౌకలో వేడుకలు జరుగుతుండే ఇచ్చారు ఇక్కడ. ఈయన ఒకేసారి ఇక్కడ బేనోరాయ్ చౌదరి సార్. ఇక్కడ 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి సార్ ఈయన. కవిత, మజుమ్ షా కన్వర్, వినీత్ కుమార్ శర్మ. కవిత సార్ కబడ్డీ, మజుమ్ షా కన్వర్ పారా అథ్లెటిక్స్, వినీత్ కుమార్ శర్మ సార్. ఈ ముగ్గురికి ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ముగ్గురు సార్. ఇక్కడ ఓమన్ అంటే తుఫాను ప్రమాదం, ఇది తేజు తుఫాన్, ఇది ఓమన్లో ప్రభావితం చెప్తుంది. ఇక్కడ ABD రైట్ సార్. ఇక్కడ ఇది ఈ గురుపంత్ సింగ్ అనే వ్యక్తి ఒక జస్టిస్ ఫర్ సిక్స్ అనే యొక్క సంస్థకు నాయకుడు, కానీ ఈయన సైంటిస్ట్ కాదు. ఈయనపై హత్యకు కుట్ర బన్నారు అని చెప్పి భారత్పై అమెరికా అభియోగం మోపుతుంటే నరేంద్ర మోడీ దీనిపై స్పందించడం కూడా జరిగింది సార్. మరొక అంశం సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. యుద్ధ నౌకల నుండి ఏదో ఒక బిట్ అడుగుతాడమ్మా. యుద్ధ నౌకల నుండి ఏ టైపులు అడగొచ్చు? అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అండి ముంబైలో మజ్గావ్ డాక్, సౌత్ ఇండియాలో విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అండి. సార్, మరొక యుద్ధ నౌక గురించి ఇలా ఇచ్చండి అనుకో, ఏం చేయాలి సార్? ఇక్కడ INS కిర్పాన్ సార్. ఇది ఈ మధ్యన మనం దక్షిణ వియత్నానికి ఇచ్చాం. సిక్కు మత నాయకుడైన గురు గోవింద్ సింగ్ ఖలిస్తా విధానాన్ని ప్రోత్సహించాడు. సిక్కుల దగ్గర, ప్రతి సిక్కు దగ్గర సార్ ఇక్కడ 5 ఉండాలి. ఖడ్గం, కత్తి, కిర్పాన్ సార్. ఇక్కడ మరి ఇక్కడ కలుష సిక్కులు ధరించే ఉత్సవ బాక్స్ సార్. ఇది సార్ INS కిర్పాన్ అంటే. INS విక్రాంత్ సార్. ఇది 2022 సెప్టెంబరు 4వ తేదీ నాడు ప్రధానమంత్రి జాతికి అంకితంగా ప్రకటించిన
తొలి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక. ఒకేసారి ఏకకాలంలో సముద్ర ఉపరితల మీద యుద్ధ నౌక ఉంటే దాదాపు 40 పైగా యుద్ధ విమానాలు ల్యాండ్ అయి శత్రుపైవి దాడి చేస్తాయి. మరొకటిసారి ఇక్కడ ఐఎన్ఎస్ ఇది హరియంత్ అండి. ఐఎన్ఎస్ హరియంత్ శత్రు వినాష్. ఓకే, 2009 జూలై 26 నాటికి ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ వద్ద యుద్ధం జరిగి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విశాఖలో తీరంలో దీన్ని ప్రారంభించేటప్పుడు ఆమె మన్మోహన్ సింగ్ భార్య గురు చరణ్ సింగ్ కౌర్ ప్రారంభిస్తున్నప్పుడు ఇది ఐఎన్ఎస్ హరియంత్ కాదు, ఒక శత్రు వినాశ్ అని చెప్పి ఆ పేరు పెట్టింది. ఓకే, దీని విశాఖలో డిజైన్ చేసిన తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ ఖండేరి. ఓకే, మజ్గావ్ డాకులో డిజైన్ చేశారు. 1 ఏదమ్మా, 1D అమ్మా, సెకండ్ 2 ఏదమ్మా, 2 ఏం సార్ ఇక్కడ. ఓకే, 2C, 1D, 2C, 3 ఏదండి, 3B. ఓకే, 4 ఏదండి, 1 ఇక్కడ. ఆన్సర్ 4 మల్టిపుల్ చాయిస్లో ఏదో ఒకటి ఇక్కడ గ్యారంటీగా ఎగ్జామ్లో మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. క్రింది వాన్లో సరైన గుర్తించమంటుంది సార్. ఈ మధ్య 2023లో పంపించిన యొక్క సర్వి పిఎస్ఎల్వి C-55 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలు పంపించారు. సింగపూర్వి లియోటైడ్, టెలియోస్ అంటే టెలియోస్ సార్. పిఎస్ఎల్వి C-56 ద్వారా ఒకేసారి ఇక్కడ సింగపూర్ చెందిన ఇవి 7 ఉపగ్రహాలు సార్ ఇక్కడ. ఓకే, మరి అదేవిధంగా సార్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D2 రాకెట్ ద్వారా ఆజాద్ షాట్ 1, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7 జూనో సార్ ఇది. మరొకటి సార్ ఇక్కడ. ఓకే, ఏందమ్మా, పిఎస్ఎల్వి C-57 ఆదిత్య L1 2023 సెప్టెంబర్ 2వ తేదీ నాడు సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం మనం పంపిన యొక్క శాటిలైట్ అండి. ఇక్కడ నుంచి గ్యారెంటీ బిట్టాడుతాడండి. 1C అండి, 1C తీసుకోవాలండి. ఓకే, 2 ఏందండి, 2 ఇక్కడ సార్ B తీసుకోవాలండి. 3 ఏంటి సార్ ఇక్కడ, 3D, 4A ఇది సార్ ఇక్కడ ఆన్సర్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ. ఈ మధ్యనే సార్ లిథియం, అక్కడ లిథియం నిక్షేపాలు ఉన్నట్లు ఎక్కడ గుర్తించారు? సలాల్ హైమానా ఎక్కడుంది ఇది? ఓకే సార్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దిబ్రూగఢ్ ఇది ఎక్కడ? అస్సాంలో. బర్మేరా చమురు శుద్ధి కర్మాగారం ఇది రాజస్థాన్లో. మెదేరా ఇండియా తొలి సోలార్ విలేజ్ ఇది మెదేరా సార్ ఇది. ఓకే, మరొక అంశం సార్ ఇది సార్ ఇక్కడ చింతపల్లిలో ముఖ్యమంత్రి జన్మదిన సందర్భం డిసెంబర్ 21 నాడిన అల్లూరు జిల్లాలో చింతపల్లిలో ఉచిత ట్యాబ్లు పంపిణీ చేశాడు. మొత్తం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి మరి టీచర్లకి ఇక్కడ 620 కోట్ల అంటే 650 కోట్ల రూపాయలతో ఈ ట్యాబులు పంపిణీ చేశారు. ఎన్నమ్మా, 9.52 lakhs అమ్మా. IRF జనవరి 22 నాడు రాముడి విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది అయోధ్యలో. కానుకలంటే ఇక్కడ సార్ నేపాల్ ఇక్కడ. మరొకసారి ఇక్కడ. ఓకే, 2024 జనవరి 2 నాడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన యాక్చువల్లీ ఈ కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 18 రకాల చేతులను గుర్తించి ఆయా వర్గాల వారికి ఎకనామికల్ సపోర్ట్ చేసినట్లయితే వారు ఆర్థికంగా ముందుకు తీసుకుపోవచ్చు అని చెప్పి ఈ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేస్తే ఈ మొదలు ఈ కార్యక్రమాన్ని అమలు పరిచిన కేంద్ర ప్రభుత్వ ప్రాంతం ఏంటండి సార్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ సార్ ఇక్కడ లడఖ్ కాదు అండమాన్ నికోబార్ ఇండియాలో విస్తీర్ణంలో ఫస్ట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాంతం లక్షద్వీపులు. ఓకే, విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాంతం లక్షద్వీపుల విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు అంటే అంబేద్కర్ తమ ఆత్మతో పోల్చుకున్న ఆర్టికల్ కూడా రాజ్యాంగ పర్యావరణ హక్కు చెప్తున్న ఆర్టికల్ కూడా 23వ ఆర్టికలే. ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న లక్షద్వీపులు కూడా ఇదే అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాంతం. ఓకే, 32 చదరపు కిలోమీటర్ల యొక్క విస్తీర్ణం అండి. ఓకే, రష్యా రాజస్థాన్ ప్రకాశం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
ప్రపంచ విస్తరణలో ఫస్ట్ లేదండి రష్యా, ఇండియా లేదండి రాజస్థాన్, ఏపీలో ఏజీలండి ప్రకాశం, తెలంగాణలో ఏజీలండి భద్రాది కొత్తగూడెం సార్. మరొకటి సార్ ఇలా అడిగింది సార్. ఇక్కడ 2023 వరల్డ్ కప్ క్రికెట్ విజేత ఆస్ట్రేలియా. ఇందులో రాణించిన ప్లేయర్తో సంబంధించి ఏ ప్లేయర్స్ ఏంటి సార్? అత్యధిక సెంచరీ చేసింది డిగాక్ సార్, 4 సెంచరీ. అత్యధిక క్యాచ్ యాభై మిచ్చర్ సార్. ఓకే, విరాట్ కోహ్లీ ఇక్కడ సార్ 6 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు సార్. అత్యధిక సిక్స్లు సార్ ఇక్కడ రోహిత్ శర్మ 31 సిక్స్లు సార్. ఈ 31 రివర్స్ రాస్తే 13 సార్. ఎన్నో వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయిందంటే 13వ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ అయిపోయింది సార్. మరి ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందండి? ట్రావెల్ ఎడెన్. ఏకండి ఆస్ట్రేలియా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వచ్చిందండి? విరాట్ కోహ్లీ. బెస్ట్ ప్లేయర్ అంటే మరి అత్యధిక వికెట్ ఎవరండి? మొహమ్మద్ షమి. 8 వికెట్లు, 24. బంగారు 8 క్యారెట్ అండి, 24. జాతీయ పథకంలో 8 చక్రాలు ఉంటాయమ్మా, 24. ఓన్లీ 1 సర్కిల్ ఉంటుంది, 24 బాక్స్ మాత్రమే ఉండేది సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏదంటే ఆన్సర్ అన్ని సరైనవి. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ నెక్స్ట్ 2027కి వరల్డ్ కప్ క్రికెట్ ఎక్కడండి? 2027కి ఎక్కడండి? సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వేలో జరగబోతుంది. ఏ ఇయర్ అండి? 2027. ఇక్కడే ఉందండి 27. యూరోపియన్ యూనియన్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 27. యూరో కరెన్సీ ఎన్ని దేశాలు అమలు ఉంది? 20. ఈ ఇయర్ అండి ఇలా మనం క్యాచ్ చేస్తాం. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఏవియేషన్ అథారిటీ సంస్థ పనితీరు సమయపాలనలు ఉత్తమ విమానాశ్రయాలు గుర్తించండి. అంటే సరైన టైంకి ఏరోప్లేన్స్ రావడం, క్లీన్ కానీ అన్ని రకాలుగా ఏ ఎయిర్పోర్ట్ ఫస్ట్ సార్? ఇక్కడ జపాన్లో ఒసాకా ఫస్ట్ ఉంది, హైదరాబాద్లో రాజీవ్ గాంధీ, బెంగళూరులో కెంపాగౌడ. ఇది ఆన్సర్ సార్. ఓకే, బెంగళూరు నిర్మించిన ఎవరండి? కెంపాగౌడ. హైదరాబాద్ నిర్మించిన ఎవరండి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, మరి తాజ్మహల్ నిర్మించిన ఎవరండి? షాజహాన్ కాదండి, కూలీలండి. ఎవరి కాలంలో తాజ్మహల్ నిర్మించారంటే షాజహాన్ కాలంలో. షాజహాన్ పై కట్టలేదుగా లేబర్స్ అక్కడ. మరొక అంశం సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, గ్యారంటీ కరెంట్ ఎకనామిక్ మాట్లాడతారు సార్. అరవింద్ పనాగారి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సార్. ఏంటి సార్ ఇక్కడ? కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఓకే, రైట్. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు. ఓకే, ఇక్కడ ఏంటి సార్? ప్రముఖ ఆర్థిక. ఓకే, ఏ బి డి ఇక్కడ ఆన్సర్స్ అనేది ఇది. దీని గురించి గ్యారెంటీ కడతారు సార్. రేపు 2026 ఏప్రిల్ 1 నుండి ఇక్కడ 16వ ఆర్థిక సంఘం స్టార్ట్ కాబట్టి ఫైనాన్స్ 280 ఆర్టికల్ ఇది ఆర్థిక సంఘాన్ని గురించి వివరిస్తుంది. ఇండియా 8 రాష్ట్రాలండి, 28 ఇండియన్ లీడర్ సెకండ్ అండి. కాఫీ ఎన్ని కేంద్రీకృత ప్రాంతాలండి? 8. జీరో డీజిల్ బై పర్సన్ ఎవరండి? ఆర్యభట్ట. ఓకే సార్, సాగర్ పరికరం ఈ 2 ప్రాంతాలకు సంబంధించింది. 2024 సంవత్సరం జనవరి 1వ వారంలో మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యలపై మత్స్యకారులకు ఆర్థిక సహకారం కోసం వారికి సాయం చేయడం లక్ష్యంతోనే కేంద్రం ఈ కార్యక్రమం 7 ప్రాంతాల్లో ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి. ఓకే, ఈ యొక్క 2 సార్ ఇక్కడ. మరొకసారి దివ్య కళ మేళ ఈ మధ్య సూరత్లో నిర్వహించారు సార్. ఏంటండి ఎవరికి సంబంధించిందండి? ఇక్కడ అడిగినప్పుడు మనం ఒక్కోసారి డైరెక్ట్ బిట్ కూడా పోటీ పరీక్ష పెడతాడు. ఏంటంటే ఇక్కడ దివ్యాంగుల యొక్క సాధీకరణ కోసం అండి ఇది ఆన్సర్ ఇక్కడ. ఓకే సార్, 2024 గ్యారెంటీ పెట్టండి జనవరి 1 నాటికి. ఓకే, ఈ సంస్థ ఏర్పడి సార్ ఇక్కడ. ఓకే, ఈ సంస్థ ఏర్పడి 66 సంవత్సరాలు పూర్తయింది ఈ సంస్థ ఇక్కడ. ఓకే, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఆర్పిఎఫ్, డిఆర్డిఓ. ఏ సార్? డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మిసైల్స్ ని డిజైన్ చేసేది డిఆర్డిఓ, ఉపగ్రహాలను డిజైన్ చేసేది ఇస్రో. సమీర్ అంటే సమీర్ వి కామా డిఆర్డిఓ. ఓకే,
డైరెక్టర్ జనరల్. ఇది సార్ ఈ మధ్య ఎందుకు వార్తలు వస్తుందంటే 2023 సంవత్సరం డిసెంబర్ 13 నాడు బెంగళూరు సంబంధించిన ఒక ఎంపీ యొక్క విజిటర్స్ పాస్ తీసుకొని వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళి ఒక టీయర్ గ్యాస్ రిలీజ్ చేశారు కదా. ఆ మూమెంట్ లో కూడా మన వరకు పార్లమెంట్ భద్రతను ఢిల్లీ పోలీస్ బలగాలు చూస్తున్నాయి. ఈ మధ్య కొత్తగా ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అప్పగించారు. ఈ మధ్య ఈ సంస్థకి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా నైనా సింగ్ నియమితులైంది. 1989 యొక్క ఐపీఎస్ క్యాడర్, రాజస్థాన్ యొక్క ఐపీఎస్ క్యాడర్ సార్. ఈమె ప్రధానంగా ఒకేసారి చెప్పాలి మధ్య భయంకరమైన భూకంపం వచ్చింది సార్. ఒకే రోజు 27 సార్లు భూమి కంప్లీట్ చేశారు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతసారి కరెంటు జాగ్రత్త పరంగా డిజాస్టర్ పరంగా ఇంపార్టెంట్ సార్. 7.6 అండి. సార్ మరొకటి సార్, G20 దేశాల యొక్క మీటింగ్ ఎక్కడ జరగబోతుంది సార్? బ్రిక్స్ మీటింగ్ అంటేనేమో రష్యా, ఓకే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అంటే G20 దేశాల మీటింగ్ 19th అంటే బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియాలో జరగబోతుంది సార్ ఇక్కడ. ఓకే, లాస్ట్ ఇయర్ ఇండియాలో జరిగింది, దిస్ ఇయర్ ఇక్కడ సార్. మరొకటి సార్ 2023 డిసెంబర్ 28 నుండి డిసెంబర్ 30 వరకు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం ఎక్కడండి? ఓకే, అందరు ఇక్కడ వెళ్ళి చేస్తాకే విశాఖ అవార్డ్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ వరంగల్ హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీలో ఈ మీటింగ్ ఇక్కడ